అదేమిటండి మార్కెండేలా అరిపెట్టు కూర్చున్నారు? భోజనానికి రారా ఏమిటి? నాకు భోజనం వద్దు, బగ్గులొద్దు, వెళ్ళు. మమ్మీ తినమను తినమను, ఇదే చివరి భోజనం. అదేమిట్రా? నాన్న తన ప్రాణాలు హరించబోతున్నాం. ఒరే ఒరే ఒరే, ఎంత చెడ్డ మీ నాన్నరా! కావాలంటే ధనం మాత్రం తీసుకొని ప్రాణాలు వదిలే. మమ్మీ నీ పతిభక్తికి మెచ్చాను. అటు చూడు ఎనం పెట్టి భక్తి, బావుడు కప్పులు ఎలా తావు నుంచి కూర్చున్నాడు. డాడీ లేకపోతే వాడే నేను, వీడే నువ్వు. మళ్ళీ లేస్తావా? రాజు ఏమన్నా అన్నారు? ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడండి. ఇప్పుడు ఏమన్నారు? మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడారా? తప్పుగా మాట్లాడడం కదరా, బాగుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు. బాగుతున్నారా? ఆ టిమిటి తండి. ఏ వేసకండి, ఏరా బైరాగి, 230 ఫెలో. వాడు మద్దతు చూసుకుని మమ్మల్ని అవమానిస్తారా? నాన్నారు ఏ అవమానించడం కాదు, మీ చర్మం వచ్చేస్తానే, వచ్చేస్తా. అంతవరకు వస్తే మీ ఇద్దరు చర్మం వచ్చేస్తా. నాన్నారు ఇంకొక మాట చెవిలేకండి. ఏరా చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? లేకపోతే తుపాకీని పేల్చేయమంటారా? ఇది ఇదే అదనుకున్నాను, నేను భయపడ్డాను. రాజు ఏమండి నాన్న పిలు, నాన్న నిన్ను వరారా పిల్లరా. నాన్న హలో, మిసెస్ మూర్తి హియర్. లేరండి, హైదరాబాద్ వెళ్ళారు. 4 రోజులైంది, రేపు వచ్చేస్తారు. ఏంటి, ఇంజక్షన్ తీసుకున్నారా? అయితే వేరే మూర్తి గారే ఉంటారు. అరే ఆయన ఊరు వెళ్ళారండి, చెప్తుంటే మీకు కాదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? డాక్టర్ గారు ఊళ్ళోనే ఉన్నారని చెప్పడానికి వచ్చాను. ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా, మొన్న నిన్న ఇవాళ అంతా ఊళ్ళోనే ఉన్నారు. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99లో పక్కన పిల్లట్టుకుని సరసాలాడుతున్నారు. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99. హోటల్ అజంతా రూమ్ నంబర్ 99. డాక్టర్ మూర్తి గారు ఉన్నారా? వారు బయటికి వెళ్ళారమ్మా. మీరు? అమ్మాయి ఎక్కడ? వారితో పాటు వెళ్ళింది. అయితే నువ్వెవరు? నేను ఆ అమ్మాయి అన్నానండి. చెల్లెల్ని పరాయి మగాడితో పంపి చూస్తూ కూర్చున్న నువ్వే అన్నవైతే లోకంలో అన్నలందరూ సిగ్గుపడి వస్తారు. అమ్మా అనవసరంగా నోరు పారేసుకోకండి. ఇంతకీ మీరెవరు? నేను డాక్టర్ గారి భార్య. మన్నించండి అమ్మా, మీ అనుమానం నాకు అర్థమైంది. డాక్టర్ గారు మీకు కట్టుకున్న భర్త అయితే మాకు నమ్ముకున్న దైవం అమ్మా. ఇంకా ఎందుకయ్యా ఈ నాటకం? నలుగురు నోరులోనూ పడిన తర్వాత కూడా. అవునమ్మా, నలుగురు చూసిందే నిజం అనుకుని నానా రకాలుగా అనుకోవచ్చు. కానీ ఆ నలుగురు చూడని నిజాన్ని, ఇంతవరకు నా చెల్లెలు కూడా తెలియని నిజాన్ని చెప్పడానికేనమ్మా డాక్టర్ గారు ఆ దైవం ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. ఏమిటా నిజం? చెబుతానమ్మా. గుండె పగిలిపోతున్నా ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక దాచుకున్నదంతా చెప్తానమ్మా. శారద నా చెల్లెలే కాదు, నా దేవతమ్మ. ఇప్పుడు చెప్పండి అమ్మా, డాక్టర్ గారిని మా పాలిటి దైవం అనుకుంటున్నా తప్పైతే మమ్మల్ని మన్నించండి అమ్మా. అమ్మా ఇప్పటి వరకు జరిగిన దానికే బాధపడుతున్నా, ఇంకా మీరు కూడా ఎందుకమ్మా బాధపడదు? చూద్దాము, ఇవాడే నా చెల్లెల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోతాను. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆడదాన్ని కనుక ఈర్ష్యతో దేవత లాంటి మీ చెల్లెళ్ళు అనుమానించాను. నా దైవాన్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించన్నయ్యా. అమ్మా, ఈ రోజు నుంచి శారద మన ఇద్దరికి చెల్లెలే, మా ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లోనా? పిచ్చిదా? వద్దాం, వద్దు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇది త్యాగం కాదు, నా ధర్మం. ఆయన భార్యగా నా కర్తవ్యం. ఇంకేం ఆలోచించకు. రేపు మంచి రోజు, శారదను తీసుకుని ఇంటికి వచ్చే. అన్నయ్య వెళ్ళొస్తానన్నయ్య. అమ్మా
మీ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడమ్మా. చూసావా, మాటంటే మాటే 16వ తారీఖు. సూర్యుడైనా రాత్రిపూట వస్తాడేమో కానీ మీరు అబద్ధం ఆడతారా? చాలా థ్యాంక్స్, ఇప్పటికైనా గ్రహించా. మరి హైదరాబాద్ లో అడక్కు, ఆ విషయం అడక్కు. అసలు హైదరాబాద్ వెళ్ళలేదని కంటే. అదేంటి? ఏంటంటే నీ మొహం, అక్కడ రివ్వున ఒకటే గాలి, బోరున ఒకటే వర్షం. అయితే కాన్ఫరెన్స్ జరగలేదా? జరగలేదా అనుకో. అయినా వాతావరణం బాగున్నప్పుడు మనసేం బాగుంటుంది చెప్పు. పైగా అక్కడికి వచ్చిన డాక్టర్లు 190 మంది కట్నం కోసం డిగ్రీలు పుచ్చుకున్నాడు కానీ అసలు పసేది. మహా మీరు మాత్రం మా నాన్నగారి చెవులు పిండి పుచ్చుకోలేదా? అలాగా? నన్ను తులాభారం వేసి నిన్ను నిలువున కట్టబెట్టిన మీ నాన్నే నాకు ఇంకా బాకీ ఉంటాయి. మా ఇంటి ఇక్కడ మాట్లాడా కానీ అక్కడ ఏమైనా నోట్ వచ్చారా? కాలు దగ్గర వెళ్ళిపోయింది. లేడీస్ అండ్ జెంట్లమెన్ అని నేను నోరు విప్పేసరికి అక్కడ ఉన్న మహాజ్ఞానం అంతా నోళ్లు తెరిచి కళ్ళు చాలేసి ఇంకా 2 రోజులు ఉందండి, తమ దగ్గర నుంచి పుంజుకోవాల్సిన విజ్ఞానం అంతా ఉంది అని రిక్వెస్ట్ బట్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బికాజ్ ఇట్ ప్రామిస్డ్ 16 ఇవాళ 16. అందుకనే లేడీస్ అండ్ జెంట్లమెన్ ఐఎమ్ సారీ. నేను మన విషయం వాడికి చెబుతాం. అందుకని లేడీస్ అండ్ జెంట్లమెన్ అని ఒక పెద్ద అబద్ధం ఉంది. ఈ చీర నాకేనా? కాదు, నాకు. చీర నీకు కాదు, నాకు. హైదరాబాద్ అంత కాలం ఏమిటి రివ్వులు గాలుస్తున్నా బోర్ల వర్షం కురుస్తున్నా ఢమడమా పిడుగులు పడితే మాత్రం నా ప్లేస్ కోసం హైదరాబాద్ అంత గాలి. మరి దీని మీద ఈ ఊరు పేరుంది? ఈ ఊరి పేరా? అదే సంఘీభావము సమైక్యత అని ఉంటాయి చూసావా, అవి వ్యాపారంలో కూడా ఉంటాయి. ఆ ఊరివి ఈ ఊరు వస్తాయి, ఈ ఊరివి ఈ ఊళ్ళోనే ఉంటాయి. యువర్ రైట్. ఇట్స్ బిజినెస్ రొటేషన్ అంటే రొటేషన్ బిజినెస్ రొటేషన్. ఏంటి అడుగుతున్నావు? ఇంకా రాలేదేమో అని. ఎవరు చూస్తారుగా. ఎవరబ్బా? బంధువులా, మిత్రువులా, శత్రువులా? టెంపుల్లో. అన్నయ్య ఒక్క క్షణం. అన్నయ్య ఈవిడెవరు? ఈవిడ నేనమ్మా, మీ వారికి మేనమామ కూతురు. కొత్త కాపురం కదా, చేదోడు వాదోడుగా ఉంటుందని వచ్చాను. పదమ్మా. ఆ కుడికాయలు పెట్టు. రెండన్నయ్య. పద శుభ్రా, సామాన్లన్నీ పట్టుకెళ్ళు. ఇలా తెమ్మా, రెండన్నయ్య. కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. నీకెందుకు లెక్కయ్య, నేను వచ్చానుగా. నువ్వు మా సుఖానివి, నీకే మేము చేయాలి. ఏమన్నాయా? సరేమ్మా, నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇల్లు అది కొత్త. ఇల్లు కొత్తగానే వంట కాదుగా. వంటలు ఎక్కడ? అదేమ్మా, కూర్చోండి అన్నయ్య, వస్తాను. ఏముంది, మీరు చేయవలసిన పని నేను చేశాను అంతే. శారద కథ అంతా నేనే విన్నాను. ఏమండి, మనం ఎంత మంచి చేస్తున్నా పరాయి పిల్లతో హోటల్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే నేను అనుమానించి అల్లరి చేస్తాననుకున్నాను కదా. ఎంత పిచ్చివారండి. ఇన్నాళ్ళు మీతో కాపురం చేస్తున్నానే, మీ మంచిలో కాస్తైనా నాకు రాదా? నీలో ఎంత మంచితనం. ఐఎమ్ సారీ. ఇప్పుడు నా మేనమామ కూతురు పద్మో కదా నువ్వు. ఇదిగోనక్క. ఈవిడ పిన్ని బాబు. పిన్నంటే ఆంటీ. వీడు మా అబ్బాయి రవి. డాడీ డాడీ అంటే డాడీ కాదు, డాడీ. డాడీ అంటే నాన్నగారు. డాడీ పిచ్చి కదా, ఎంత చెప్పినా వినడు, కొట్టినా మాండు. డాక్టర్ గారినే నాన్నగారు అంటాడు. ఓని లెక్క పసివాడు. అవును, బాబు నాన్నగారు ఎక్కడ? అదే అడుగుతావులేమ్మా. ఆయన అక్కడెక్కడో అంబాలాలు, నేనేమో ఇక్కడ. వెంటనే బయలుదేరిరా అని ఉత్తరం రాయడం, నేనేమో సామానంతా సర్దుకుని బయలుదేరేసరికి టెలిగ్రామ్. నాకు ట్రాన్స్ఫర్ అయింది, బయలుదేరొద్దు అని. ఉత్తరం రావడం, నేను సామాన్ సర్దుకోవడం. టెలిగ్రామ్ రావడం, సామాన్లన్నీ విప్పుకోవడం. ఇదే తంతు. ఒకళ్ళొకళ్ళు చూసుకుని 1.5 సంవత్సరం అయింది. నువ్వేం బాధపడిపోకక్క, ఈ మొగోళ్ళంతా ఇంతే. ఈయన మాత్రం ఇప్పటికీ. అవును, ఈయనెక్కడా?
అబ్బో ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒట్టి మాటలనే మన కాఫీ నీళ్ళు ఇప్పిస్తారా? ఇదిగో తెస్తానండి. అమ్మా, డాక్టర్ గారు, నా చెల్లెలు ఒట్టి పిచ్చిది. ఎప్పుడు ఏం చేస్తుందో ఏమంటుందో అలాంటి దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు. పర్వాలేదన్నయ్య, నువ్వేం దిగులు పడకు. శారద నీకెలాగో నాకు అలాగే చెల్లెలు అనుకుంటాను. కడుపులో పెట్టి దాచుకుంటాను. చెల్లెల్ని కాదమ్మా, కడుపులో చిచ్చు దాచుకుంటున్నా. కేశవయ్య గారు, ఇక మీరు శారదనే వంటానికి వెళ్ళేది. ఇప్పుడు శారద మీ చెల్లెలు కాదు, నా పేషెంట్, మా పద్మ చెల్లెలు. బాబు, మీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకుంటాను. అమ్మా, బాబు, ఇక నేను సెలవు తీసుకుంటాను. సరే, వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికన్నయ్యా? ఇంకెక్కడికమ్మా, మన ఊరు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్నయ్య? అదేమిటి శారదా, మేమందరం లేవు? అవును, నాకు మీరంతా ఉన్నారు, కానీ మా అన్నయ్యకి ఎవరు లేరు. పర్వాలేదులేమ్మా. వెళ్ళిరా అన్నయ్య. వస్తాను బాబు. మంచి అన్నయ్య, అన్నయ్య, నీకెప్పుడు గాలి మళ్ళితే అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసే. ఎన్ని పనులున్నా సరే వచ్చేయాల్సిందే. అన్నయ్య, ఆ రైలు బండిలో కిటికీ పక్కన కూర్చోబోకు, కళ్ళల్లో బొగ్గు పడుతుందో ఏమో. అన్నయ్య, కమలా వాళ్ళు అడిగితే శారద క్షేమంగానే జరిగింది, బాగానే ఉందని చెప్పు. బాబాయ్ని కూడా అడిగాను చెప్పు. అలాగేనమ్మా, వెళ్ళిరానమ్మా. ఏమిటో మా అన్నయ్య చూడటానికి అలా ఉంటాడు కానీ పొట్టి పిచ్చివాడు బాబు. శారదా, ఎవరికమ్మా ఈ పక్క? నీకేనక్క. ఇక్కడైతే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి, చల్లగా గాలి వస్తుంది, హాయిగా పడుకోవచ్చు, ఏ గోల లేకుండా. ఏ పడుకో పడుకో. ఇప్పుడే ఎక్కడికి? వాళ్ళమ్మ దగ్గరికి. ఏం లేదు, వాడు నా పక్కలో తప్ప నిద్రపోడు. నిద్రపోయాడుగా. బాబు అక్కడ పడుకున్నాడక్క, పాపం. నెమ్మది. అక్క, అర్ధరాత్రి కూడా దాహం వేస్తుందేమో, ఇంకో మంచిది. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి. వధువు వలపే విరిసేది నాడే తొలిసారి. అందుకే అందుకే తొలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి. నీ పెదవి కనగాని నా పెదవి పులకించింది ఎందుకని. నీ
పెదవి అనగానే నా పెదవి పులకించింది ఎందుకని విడివిడిగా ఉండలేక విడివిడిగా ఉండలేక పెదవులు రెండు అందుకని ఎదురు చూసే పూల పానుపు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరిని తన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని అందుకే అందుకే పలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి హలో నేనండి పద్మని. ఏమండి పద్మనాభం గారా? ఓ మీరా? ఏంటండి చాలా ప్రమాదంగా ఉందా? అయితే రాక తప్పదంటారా? అలాగండి, ఇప్పుడే బయలుదేరుతున్నా. వస్తున్నా వస్తున్నా. ఏమిటి విచిత్రం? మనిషి తనను సృష్టించమని భగవంతుడిని కోరలేదు. మరి భగవంతుడే సృష్టించి ఆశలు చూపించి అంతలోనే ఎండమామని చేసి ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నాడు? ఐ డోంట్ నో. శారద, ఇది తన ఇల్లు, మీరు తన దేవుడు. ఈ రోజంతా తనదేనని ఎంత ఆనందపడుతుందో తలుచుకుంటే మనం కష్టాలు కావాలని కొని తెచ్చుకున్నాం అనిపిస్తుంది కదా. అదేమిటండి, ఇదే కష్టం అనుకుంటే మనిషిగా పుట్టి మనం ఇంకేం చేయగలం? బాబు, ఏమిటా చదువు తిరగేసి కళ్ళజోడు పెట్టుకోలేదు, కనపడలేదు. కళ్ళజోడు పెట్టుకుని చదువుకోవాలప్పుడు. నాకు చూసేవి సాక్షేవి తెస్తున్నా. నీకెందుకు లేక ఈ పనులన్నీ? అయినా నేను వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏం బాగుంటుంది? ఆయనకేం తెలియదు. నువ్వేమనుకోబోకు. సరదా, ఈ పనులు నీకు ఎందుకు చెప్పు? ఇదే మాట ఇప్పుడే అక్కయ్యతో చెప్పొచ్చాను. ఏమండి, పద్మ ఎవరు? ఎవరుంది నాకు చుట్టం చూపుగా వచ్చినావిడేగా. అవును పాపం. మరి ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా? అదే ఏం బాగోదు. చూడు, షూనే వేసుకుంటాను కానీ డ్రైవర్ వచ్చాడేం పద్మని అడుగు. అడ్డడ్డడ్డడ్డి, ఇప్పుడే కదా చెప్పావు ప్రతి చిన్న పనికి. అవును, ఇక్కడ ఏదో గమ్మత్తని మాట అన్నావే. చీటికి మాటికి ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా అని. చూసావా, నువ్వు అలా చెప్పు, నేను ఇలా మర్చిపోయాను. నీకెంత జ్ఞాపకం చెప్పా. అందులో మీ విషయం ఒక్కటి మర్చిపోను. అన్ని ఇక్కడ గుర్తు పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఏదైనా మర్చిపోతానేమో అని ఇక్కడ దాచుకుంటా. ఏది ఒకటి చెప్పు చూద్దాం. ఆ రోజు అదే మన పెళ్లి రోజు సాయంకాలం సాయంకాలం మీరు మందుల సంచి తీసుకోవడానికి లోపలికి వచ్చారే. అవును, వచ్చాను. వచ్చి ఎందుకమ్మా అలా కళ్ళతో ఊరించటం? బా, నీకు అంత గుర్తుందా? మరైతే ఆ తర్వాత ఏంది? ఏమేమి నేను చెప్పాలా? మీకు తెలీదు? తెలియక నీకేదో పెద్ద జ్ఞాపక శక్తి ఉందంటున్నావు కదా, తెలుసుకుందాం. అయితే వినండి, తూచా తప్పకుండా అంతా చెప్తాను. చెప్పు. తర్వాత బాధపడకూడదు. అదే ఏం లేదు, చెప్పు. చెప్పనా? చెప్పనా? వద్దులేదు, అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మీ మీద ఎంత కోపం వస్తుందో. మీరేసుకుంటా.
పద్మా రాసింది ఏమిటి పిల్లి ఒక్కటే వచ్చా బాబాయ్ రాలేదా? సరేలే ఆయన సంగతే అడుగు. మీ ఆయన లోపల ఉన్నారా? ఉన్నారు. ఏ మీ ఆయన ఒకటి చేస్తాడమ్మా? ఏం చేశారు పిల్లి? వాడు ఎవడో పిచ్చివాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడా? ఇప్పుడు పిచ్చి కుదిరిపోయిందా? నాకు పట్టేటట్లు ఉంది. మా ఆయన్ని వాడి చేత నాన్న నాన్న అని పిలిపించాడా? పిలిపించాడా? పోనీలే ఏదో పిచ్చిగా పిలుస్తున్నాడు అని ఊరుకుంటే ఇప్పుడు మా ఆయన వాడిని నా కొడుకు అని వెంట పడుతున్నాడే. నువ్వు అట్లా నవ్వకు. అమ్మాయి చూడు, ఎలాగైనా మీ ఆయనతో చెప్పి మా ఆయన పిచ్చి కుదిరించకపోతే నేను నా కొడుకు అంతే. అలా ఎప్పుడు జరగదులే పిన్ని. అమ్మాయి పద్మ, అలా జరగకూడదని కదమ్మా ఇక్కడికి వచ్చింది. చూడు, వెళ్ళి కాఫీ తీసుకురా. ఈ పిల్లవరే అమ్మాయి? పాపం శారదని ఒక నిర్భాగ్యురాలు. అందరు ఆడపిల్లల్లాగే ఆమెకు సలక్షణంగా పెళ్లి చేశారు. పిల్లి మనిషిని పొన్న మనిషి ఉంటాడా అనుకుంటాం కదా. ఆ అమ్మాయి భర్త అచ్చం మీ అల్లుడి గారిలాగే ఉండేవారట. కానీ ఆ అమ్మాయి కాళ్ల పారాని ఆరకముందే చూడు శారదా, ఇవాళ నుంచి ఈ మందులను ఆఫ్ చేసి వీటిని తీసుకోకపోతున్న సాయంత్రం. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి ఈ మందులన్నీ? నాకేం జ్వరమా, జలుబా, పైత్యమా, పిచ్చా? నీకు పిచ్చని ఎవరన్నారు చెప్పు. అయినా నువ్వే చెప్పు, ఈ మందులు తీసుకుంటున్నప్పటి నుంచి నువ్వెంత ధైర్యంగా ఉంటున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నావు? ఎందుకు ఆరోగ్యం? అవునా, అలాగా? అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. నీకెంత గుండె నిబ్బరమే పిల్ల. రేపు పొద్దునది మీ ఆయన్ని నా మొగుడే అంటే? ఊరకరారు అత్తగారు, ఏమిటో విశేషం? ఏముంది అల్లుడు గారు, మీతో బోర్డు చెప్పి పోదామని వచ్చాను. తీరా మీరు బయలుదేరి ఎట్లా? అలాగా అయితే రండి, కార్లో డ్రాప్ చేస్తాను, వెళుతూ మాట్లాడతాను. సరే సరే, రేపు ఉండి వెళ్ళిపోయింది. ఉండమ్మా, అవతల బోర్డు అని పనులు ఉన్నాయి, వస్తాను. శారదా, ఎందుకలా ఉన్నా? ఏం లేదక్క. నాతో చెప్పకూడదా? మా అమ్మగారు మా తల్లి కదా, చెప్పు. మరి ఆయన నన్ను ఏ పని చేయనివ్వటం లేదు. ఎంతేనా? కాదక్క, మరి ఆయన నన్ను అంటకుండా ముట్టకుండా దూరంగా ఉంటున్నారు. ఎందుకనక్క? ఆయన నీకు చెప్పలేదా? ఏమని? అదే, నువ్వు వచ్చే ముందు నుంచే ఆయన ఒంట్లో బాగుంటం లేదు. ఇంకా 2 నెలల పాటు మందు తీసుకోమన్నాడు డాక్టర్. ఏమిటక్క, డాక్టర్ కూడా జబ్బేమిటి? ఏ, ఆయన మాత్రం మనిషి కాడా? అవునులే, అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇలా బయటపడేదాన్నా. పోనీ లెక్క, ఆయన చల్లగా ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. ఏముంటా ఒరే ప్రేమ, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నా, అభాస్ కాకూడదుమా? అభాస? మనల్ని ఎంత అవమానం చేసిన రాజుగారిని ప్రాణాలతో వదులుతావా? చూస్తావా మన సైన్యం? మరి మీ నాన్న వచ్చినప్పుడు గుట్టు తప్పుడు కాకుండా పని కానిచ్చి చూస్తావుగా, ఆ దత్తి పిల్ల వచ్చినప్పటికి రాజుగారి శవమే చూస్తాడు. ఇందాక నీకు ధైర్యం తినిపించాం, ఇప్పుడు డబ్బు తినిపిస్తున్నాం. చెప్పినంత జ్ఞాపకం ఉందా? ఏం చేయాలి? వాడికి అనిపించగానే ఓకే ఓకే ఓకే, కమాన్. అటో ఇటో తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి, ఇటో అటో తేలిపోవాలి. ఏకులాగా వచ్చావు నువ్వు మేకులాగా మారావు, ఏకులాగా వచ్చావు నువ్వు మేకులాగా మారావు. హటో హటో దూర్ హటో, అటో ఇటో తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి.
కళ్ళు నరికేస్తాం, ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు నరికేస్తాం. అటో ఇటో తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి. అటో ఇటో తేలిపోతుంది, ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. అటో ఇటో తేలిపోతుంది, ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలవుతాయా? బాడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా? ఆ భరతం పడతారా? కొమ్ములూడగొడతాను, కూరలు పీకేస్తాను, కొమ్ములూడగొడతాను, కూరలు పీకేస్తాను. దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగగొడతాను, దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగగొడతాను. తంత తంత కలిపి తంత. తండ్రిని మించిన దైవం లేడను దేశం రామనది. తండ్రిం శరణం గచ్చామి, తండ్రిం శరణం గచ్చామి. మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గదమనది. మొగుడుం శరణం గచ్చామి, మొగుడుం శరణం గచ్చామి. ఇంటిల్ల పాది ఇంపుగా ఉండే సంఘం రామనది. ఇంటిల్ల పాది ఇంపుగా ఉండే సంఘం రామనది. కలసి మెలసి కమ్మగ బతికిన ఇంటికి సాటేది, మన ఇంటికి సాటేది. అటో ఇటో తేల్చి పారేశావు, ఆరని వెలుగు ఇంట్లో నిలిపావు. నారాదు ఇల్లు నిలిపావు, నా ఇల్లు నిలిపావు. Have you taken bath? బాత్ బాతులా? ఇది పట్టణం కదా బాబు, ఇక్కడ ఏమీ ఉండవు. మా ఊళ్ళో ఎక్కడా ఎల్లమ్మ చెరువులో బోళ్ళని బాతులుంటాయి బాబు. నో 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 నో, బాత్ మీన్స్ స్నానం చేయాలి. ఏమని? బాత్ అని. బాత్ బా కాదు, బాత్. బాత్. గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ. నో థ్యాంక్స్ థ్యాంక్స్. అరే రే, బట్టలు వేసుకోకుండా అప్పుడే పిల్లికి పాఠాలు మొదలెట్టావా? ఎవరైనా చూస్తే సరదా నువ్వు కూడా రెడీ అవ్వకూడదు? ఎక్కడికో వెళ్ళాలనుకున్నారేమో. బాబా ఎందుకు లేక ఆ పాడింది సినిమాలు. మొన్నదేదో దానికి వెళ్ళామా? మీరంతా నవ్వారు, నేను నవ్వాను, కానీ నాకేం అర్థం కాదు. ఉన్నమాట చెప్పద్దు. అదే సతీ సావిత్రం, తక్కుబాయో అను, పుణ్యము పురుషార్థం. ఏముంటాం? సరే నీ ఇష్టం. అక్క ఏమిటి మళ్ళా ఆయన ఏమనుకుంటారు ఏమో. వెళ్దాలేక. ఈ ఫోటో ఎవరితో చెప్పు చూద్దాం. చెప్తాను, చూపిస్తాను. నువ్వేటమ్మా చెప్పింది? చూడకుండా ఎలా బాబు చెప్పడం? అయితే కళ్ళు మూసుకో. ఇది ఒక అబ్బాయి, అంటే నా అంత అబ్బాయి కాదు, మీసాలు ఉన్న అబ్బాయి. ఇది ఇంకొక అబ్బాయి, మీసాలు లేని అబ్బాయి. ఇది ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కాదు, పెద్ద అమ్మాయి. ఎవరు చెప్పనా? చెప్పు. చెప్తున్నా, చెప్పు. కళ్ళు తెరుస్తున్నా. పిచ్చదా అక్కడ నన్ను వీడికే కావాలి. బాబా బాబు ఫోటో తీసి చెప్తాను. ఏమిటక్క?
ఏం లేదమ్మా, కొంచెం తల తిరిగినట్టుగా ఉంటాను. తిరుగుతుందా? ఎక్కడికి నాకేం జరగలేదు. నువ్వు ఎక్కువగా మాట్లాడకపో, ఎక్కువగా కళ్ళు తిరుగుతాయి. అబ్బా, నా మాట వినిపించుకో, ప్రాణం రాలేదు. అమ్మయ్య వచ్చేసారా? సరే, ఇవాళ సినిమా రావట్లేదు అనుకోకుండా. ఇప్పుడు సినిమాలు ఏమిటండి? అవతల అక్కయ్య కళ్ళు తిరిగి పడిపోతాను. కూర్చోలేకుండా నించోలేకుండా పడుకోలేకుండా మీరు వెళ్ళి చూడండి. ఇదిగో నేను వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను. కొంచెం ఏమిటో ఏమైంది? ఏమిటో వాట్ హ్యాపెన్? ఓహో, ఐ సీ. అదే ఎప్పుడు? అప్పుడా? పద్మ, సరిగ్గా ఎలాంటి సమయంలోనే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అదే మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓహో, గుర్తు చేశావు. థ్యాంక్ యూ. ఏమిరా? నాకు ఎన్న తెచ్చావా? నీకు నేను తెచ్చేది ఏమిట్రా? మీ అమ్మ నీకు ఒక బుజ్జి చెల్లాయిన ఇవ్వబోతుంది. ఎప్పుడు? ఎప్పుడో మీ అమ్మని అడుగు. ఎప్పుడమ్మా? బాయ్. ఆ కాఫీ నువ్వే తాగు. ఏమిటో పెద్ద కంగారు పెట్టేసింది. ఏముంది ఇందులో? ఇదిగో మీ అక్కయ్య తల్లి కాబోతుంది. ఏమండి? ఏంటి ఎందుకు తలపేయటం? మీకు ఏమైనా మర్చిపోయిందా? నాకు అక్కయ్యకి నెల తప్పడం ఏమిటి? ఏ ఆడదు కదా, తప్పదా? అది సరేనండి. అసలు అక్కయ్య భర్త ఎక్కడున్నాడు? ఏమో ఎక్కడున్నాడు? అవునా? అక్కయ్య ఆయన ఒకరినొకరు చూసుకుని సంవత్సరం పైన అయిందా? కాదా మరి? అలాంటప్పుడు అక్కయ్యకి ఇలా జరిగిందంటే రామరామ రామరామ, ఇది ఎవరైనా వింటే అవునా అంటే ఏమోనబ్బా, పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలుసు. పాపం ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకునే లాభం. ఆడది ఇంతకాలం భర్తకు దూరంగా ఉండడమే తప్పు, పంపించబోవటం మన తప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకే తెలియటం లేదు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను, మీకే ఇంత చెప్పినా ఇంకా తెలియటం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, గుట్టు చప్పుడు కాకుండా వెంటనే వాళ్ళింటి పంపించేసేటివి. ఇలాంటి విషయాలు ఆలోచన చేయడానికి వీల్లేదు బాబు. ఏమండి, సరేనంటే కాదు, ఏ మాత్రం ఆలస్యమైనా అక్కడి కాపురం పోతుంది. ఆ తర్వాత మన పరుగు పోతుంది. చేతులు గాలిన తర్వాత మీరు ఎంత డాక్టర్లైనా ఏ మందు పనిచేయదు. వింటున్నారా? రేపే 2 టికెట్లు తెచ్చేసేయండి. అసలే మీరు కంగారులో ఉన్నారు. 2 పెద్ద టికెట్లే తెస్తారా ఏమో. బాబుకి అర టికెటేనండి, తెలిసిందా? తెలిసింది. అక్కయ్య దగ్గర మాత్రం మనకి ఈ సంగతి తెలియనట్టే ప్రవర్తించాలి. పాపం అనవసరంగా ఆవిడ బాధపడుతుంది. అయ్యే కాళ్లే, గొంతు కాదు. అదే మాట్లాడండి. ఏనాడు అలవాట్లేంది వేళ ఏమిటేమిటేమిటేమిటో కొత్త 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 చేసేస్తుంటాను. అబ్బా, మహా ఏ అలవాటు లేకుండానే ఇంతకాలం కాపురం చేశారేమిటి? అప్పుడు ఒంట్లో చెప్తుందే నువ్వు గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి. ఇప్పుడు ఒప్పుకుంటారా? అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటారు? అందుకని పేపర్ చూసారా? ఏమిటి? ప్రభుత్వం ఆస్తిపాస్తుల్ని సీలింగ్ చేస్తుందట. సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా? మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది? కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే, అట్లాగే ఆస్తి నియంత్రణ. ఇంతకంటే పొలాల గిలాలు ఎవరికి ఉండటానికి వీలేదు, ఇంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండటానికి వీలేదు. అది తాత్పర్యం. అందుకని నాకు ఒకే ఒక్క ఆలోచన తట్టిందండి. అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటకు పోదు. ఏమిటో నయా పైసా బయటకు పోని ఒకే ఒక ఆలోచన. మనం విడాకులు తీసుకుందామండి. విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు 2 భాగాలు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏమీ చేయలేదు. ఎట్లా ఉంది నా ఆలోచన? నువ్వు ఆడదానివేనా? ఆస్తి కోసం కట్టుకున్న వాటితో తెగదింపులు చేసుకుంటావు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆహ్వానిస్తున్నావు. అర్థమైంది. ఇదిగో ఈ ఆస్తి నా స్వాధ్యత. నువ్వు నీ కొడుకు 100 కొబ్బరికాయలు నా నెత్తులు కొట్టిన ఒక చిల్లు గవ్వ కూడా మీకు దక్కనివ్వరు.
అంటే మేము బైరాగిలో కలిసిపోవాలా? ఇప్పుడు కొత్తగా కలిసేదే ఉందిరా, అన్ని హంగులు ఉన్నాయి. చెప్పు కూడా చేత పుచ్చుకుంటే అవతారం పూర్తయిపోతుంది. ఏమండి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ రాజుగారైతే మిమ్మల్ని ఉద్ధరిస్తానని అనుకుంటున్నారు కాబోలు. రేపు మీకు ఏదైనా అయితే వీడేనండి మీకు తలకొర పెట్టాల్సింది. నేను నోళ్ళు పడా, ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూసే మీరు కూడా ఒక మనుషులేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఇద్దరు వినండి. నా ఆస్తి నా రాజుకు రాసేస్తున్నా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అట్లా జరిగిన మరుక్షణం నేను యోగయో చూసుకుంటాను, తర్వాత మీ ఇష్టం. అట్టా పెరగడమే నాకు ఇష్టం. ఇదిగో నెయ్యి గొయ్యి అయితే తర్వాత శవ పరీక్షలు, పోలీసులు, సాక్ష్యాలు ఇవన్నీ ఏడుస్తాయి. సరాసరి కట్టకట్టుకుని సముద్రంలో దూకండి. ఏ తిమింగలో మింగేస్తుంది, సోదరు లేకుండా పోతాడు. డాడీ అయితే రా, ముగ్గురు కలిసి ముక్కు మూసుకుని ములిగేద్దాం. రాజు వీళ్ళిద్దరిని సముద్రం ఒడ్డున దిగబెట్టరా. అలా నాన్న పోవే పోతా. మీరెంతకు తెగించిన తర్వాత దేవనాంత కడుముసుకొని అసలు నా గొప్పగా చెప్పిన ఆ డాక్టర్ సంగతి ముందు చేసి ఆ తర్వాత చచ్చేదెవరో బతికేదెవరో తేలుస్తాను. ఏమిటి నాన్న ఈ రోజు మరీ కోపంగా ఉన్నారు? లేదురా, హాయిగా ఉన్నా, అందుకే నిజంగా కోపం వచ్చింది. అన్నా నీకు కోపం రాకూడదు నాన్న, నీకు కోపం వస్తే నాడు పెరిగిపోతుంది. ఆ తర్వాత నీకేదైనా అయితేను నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాకెవరు దిక్కున్నాను చెప్పు నాన్న. రాజు నేను ఎక్కడికి పోతాను? రే రాజు, నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్థంతరం చావట్రా చావరా. శారద ఆ మహాసాధ్యుని పంపించేస్తుండ, ఇంత అభాండం వేసి అవమానపరిచి తన ఇంట్లోంచి తననే పంపించేస్తుందా బాబు? బాబాయ్, ఇంతకాలం శారద బాధ భరించలేక నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ బాధ లేకుండా బాబాయ్ శారద ప్రాణాలు తీసి ఎన్నాళ్ళు నేను శారదకు వైద్యం చేసిన ప్రాణాలు తీయటానికి సార్, మర్చిపోకండి. అది కాదు బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా ఏం జరగలేదు, మీరేం బాధపడదు. ఏ విషయంలో నాకు కానీ నా భార్యకు కానీ శారద మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. డాక్టర్ గారు, నిజమేమిటో ఇప్పటికైనా శారదకు చెప్పేయడం మంచిది. అందుకే మిమ్మల్ని పిలిపించలేని చెప్పారు. ఇప్పుడు శారద నిజాన్ని తట్టుకోగలదు, అందుకు తగిన గుండె ధైర్యం ఆమె సేకరించుకుందని నా నమ్మకం. మీతో కూడా సంప్రదించి చేస్తే మంచిదని మీకు కబుర్ చేశాను. అలాగే చేయండి. అయ్యో నామతి మండిపోను, టైం అవుతుందే. ఏమో ఎక్కడికైనా వెళ్ళాలా? లేదక్క, ఈవేళ మంచి రోజు, నిన్ను బావగారి దగ్గరికి పంపిద్దాం, ఎంతకాలం పరా ఇంట్లో అని వారిని 2 టికెట్లు తెమ్మన్నానక్క. అయితే నన్ను పంపించేస్తున్నారన్నమా? ఎక్కడికి వెళ్తున్నావేంటి? బావగారి దగ్గరికేగా, నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. బాబు నీకు నేను పెట్టేదా? మమ్మీయే పెట్టాలి. ఇవాళే బాబు నీకు నేను చివరిసారిగా పెట్టేది. ఏ నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు, మళ్ళా రాను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాబు తినితో ఇలాగే రెండు మాట్లాడేది. పోనీ లేక పసివాడు, వాడు అనుకోతే నువ్వు అంటావా ఏమిటి? బాబు నువ్వు మీ అమ్మ ఈవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? మా డాడీ ఇక్కడే ఉన్నారుగా, ఇంకెక్కడికి వెళ్ళేది? ఎక్కడికో మీ అమ్మే చెప్తుంది, నువ్వు ముందు భోంచే. అక్క నువ్వు కూడా భోజనానికి లే. ఆయన గారు టికెట్లు తేవటానికి వెళ్ళారు, సామాన్ సర్దుకోవడానికి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మమ్మీ పిల్లికే ఉన్నాను లూజా, అయితే మనం డాడీ దగ్గరికి వెళ్తామంటుంది. చూడు అల్లరి చేయకుండా అన్నం తెలిసి. అమ్మా, మమ్మల్ని ప్రాణాలతో నిప్పులు కలిసిన పాపం లేదమ్మా. సీతా మహాదేవు లాంటి మిమ్మల్ని అరే సమయానికి అన్నయ్య కూడా ఇచ్చేసాడే. ఏమండి టికెట్లు ఇచ్చేసారా? అవును, అన్నయ్యకి తెలియదుగా పాపం. అన్నయ్య అక్కయ్య ఈ బండికి ఊరికి వెళ్తోంది. అక్కయ్యతో తెలివిగా చెప్పి ఒప్పించేశానండి. ఏమండి మీరు రాకూడదు, దొడ్డించేస్తాను. మళ్ళీ బండి వెళ్ళేదాకా ఉండాలా? ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. రండి రండి. అయ్యో నా మతి మండ. అన్నయ్య నువ్వు బాబాయ్ వెళ్ళి స్నానం చేయండి. వాళ్ళు బండికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళ పని ముందు చూసి. శారదా ఒక మాట వింటా? అబ్బా అసలే ఈ ప్రయాణ హడావుల్లో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో నీ మాట తర్వాత వింటాను గాని. అక్క రామ్మా. ఏమిటి బాబాయ్? డాక్టర్ గారు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారేమో, వినకూడదమ్మా.
ఏమిటండి అంత ముఖ్యమైన విషయం? ఆ చెప్పేదేదో 3 ముక్కలో చెప్పండి. అవతల అక్కడికి చీరా సారా చూడాలి. అలా కూర్చో చెప్తాను. ఏ ఇక్కడ నుంచి చెప్పకూడదా? లేకపోతే ఆ విషయం వినగానే నరాల సత్తుపై కూలిపోతారని భయం. అమ్మా కూర్చున్నా, చెప్పండి. శారదా, ఈ విషయం నీకు తెలుసా? కొంతమందికి దీపావళి అంటే భయం, మరి కొంతమందికి పెళ్లి బాజాలంటే భయం. ఈ 2 పండుగలు లాంటివే కదా, మరి ఎందుకు చెప్పు వాళ్ళకంత భయం? చెప్పు చూద్దాం. ఏమిటా నవ్వు? లేకపోతే ఏమిటండి, ఇదేనా అంత పెద్ద విషయం? తపాసులు కాలుస్తున్నప్పుడు ఎవరి ఒళ్ళో కాలిపోయి ఉంటుంది, అది చూసుకుంటారు. ఏదో పెళ్లిలో ఎవరికో ప్రమాదం జరుగుతుంది, అది గుర్తుకొచ్చినప్పుడు భయపడుంటారు. ఏదో కర్మంజాలక ఎప్పుడో జరిగిందని ఎప్పుడు జరుగుతుందా ఏమిటి? వాళ్ళ పిచ్చిగా. కరెక్ట్. అందుకని మనం అలాంటి ప్రమాదాల గురించి విన్నా, ఒకవేళ చూసినా భయపడకూడదు, ఎంతో ధైర్యంగా ఉంది. అవునా? అవతల నాకు బండికి టైం అవుతుంది, బోళ్ళంత పనుంది, మొర్రో అంటే ఏమిటి మీ ఉపన్యాసాలు? ఇదిగో చూడండి, నేనేం పసిపిల్లను కాదు. నాకు లేని భయాన్ని గురించి చెప్పను అక్కర్లేదు, ఉన్న ధైర్యం కాస్త పోగొట్టను అక్కర్లేదు. అర్థమైందా? వెరీ గుడ్. నిజంగా నీ ధైర్యాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు సాయంత్రం, అదే నీ పెళ్లి రోజు సాయంత్రం ఏం జరిగింది నీకు? ఏం జరిగింది? రాపిల్లి, ఏమిటా హడావిడి? మీ ఆయన 4 కడిగేద్దామనే వచ్చాను. ఏమిటా నేను చేసిన మహాప్రాగం? ఏమిటా నువ్వు? పిల్లి లోపలికి నా మాట్లాడుతున్నా. ఏం జరిగింది పిల్లి? నీ జరిగింది తాగదు. అమ్మా తల్లి, మీ ఆయన మా పంపకు చిత్త పెట్టాడు. వైద్యానికైనా కుర్రకుంతం తీసుకొచ్చి మా నెత్తిని పెట్టాడా? ఇప్పుడు వాడు చూసి మురిసిపోయి ఈ ఆస్తి అంతా వాడి పేరే రాసేస్తాను, నువ్వు నీ కొడుకు కలిసి ఏ పెద్ద గొయ్యో చిన్నయో చూసుకోండి అని మమ్మల్ని బయటికి వెళ్తాడు. బాబాయ్ నిజంగా అలా ఎందుకు చేస్తాడు పిన్ని? ఏదో నవ్వులాటగా అలా బెదిరించుంటాడు అంతే. నీకు నవ్వులాటగానే ఉంది. మీ ఇంటికి వైద్యానికని తెచ్చాడుగా మొగుడు చచ్చిందాని, అదే శారదని పిన్ని. దాని మొగుడు చచ్చాడు గనక ఎట్టాగో తిరిగిరాడు. మీ ఆయన అర్థం చచ్చివాడు పోలిక అంటున్నావు గనక అసలు ఇది ఎందుకులే చెప్పడం, పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మీ ఆయన దాన్నే మెరిగి నేను బయటికి గెంటితే అప్పుడు నా కడుపు పోతే ఏమిటో నీకు బాగా తెలుస్తుంది. అమ్మ శారదా కొంప మునిగిపోయిందమ్మా. డాక్టర్ గారు చెప్పాడో గోదావరిలో మునిగిపోయింది. మీ అల్లుడి గారు వెళ్ళి చాలా సేపు అయింది. చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే ఈ ఊరికి ఏమైనా కొత్తవాడమ్మ దారి తిరిగిపోవడానికి ఈ 3 ముళ్ళు వేసింది. నీకేమో ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా. ఏమండి, శారదకు నిజం తెలిసిపోయిందండి. అమ్మా శారద, నువ్వేదో ఇలాగా ఇచ్చి చూసుకుంటే నన్ను తప్పు తిన్నట్టే. నన్నిలా చూడలేక ఒక భయంకరమైన నిజంతో పోరాడుతున్నప్పుడే నువ్వు ఇంత ఏడవలేదే.
ఇప్పుడు ఎందుకన్నయ్యా ఏడుస్తున్నా? ఊరుకో అన్నయ్య. ఇప్పుడే ఇంత ఏడ్ చేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నీకు కన్నీళ్ళే మిగలవు. అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. నిన్నెప్పుడు నా కళ్ళదటే ఉంచుకోవాలని ఈ భయంకర సత్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా. ఇప్పుడు నా గుండె పగలగొట్టి నా చిట్టి తల్లిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయకు. నువ్వెంత పిచ్చివాడు అన్నయ్య. నీ చెల్లంత తేలిగ్గా చచ్చిపోయేదైతే పసుపు కుంకుమ పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికుంటుందా? శారద, ఆ దేవుడు చేసిన అన్యాయానికి నువ్వేం చేయగలవమ్మా? మనస్సు రాయి చేసుకుని జరిగింది మర్చిపోవాలమ్మా. అవును బాబాయ్, అన్నీ మర్చిపోతాను. కానీ శారదా, ఏమిటమ్మా ఇదంతా? అక్క, ఎక్కడో గుడిలో ఉండేవాడే దేవుడు అనుకుని పూజించేదాన్ని. కానీ ఇక్కడే మనుషుల మధ్య ఉన్న ఈ దేవుళ్లను గుర్తించలేకపోయాను. పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను, మీ శీలాన్ని శంకించాను. అప్పుడు నేను పిచ్చిదన్నాక నాకు తెలిసేసింది కాదు. అయినా నన్ను మన్నించగలవా? మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెళ్ళమే. నా చెల్లి తప్పు చేయడం ఏమిటి? నేను మన్నించడం ఏమిటి? వచ్చే జన్మంటూ ఉంటే దాసిగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబు గారితో చెప్పాను. అలా ఎప్పుడు అనుకోకమ్మా. నీలాంటి దేవత కారణ జన్మురాలు. అందుకే అయిన వారు కానివారు ఊరు వాడ నూరేళ్లు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ల మధ్య ఉండాలని కోరుకున్నారు. నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు. కానీ నేనే ఆ నిజాన్ని బయట పెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా. మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా. లేదు బాబు, లేదు. నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ఆయన ఇల్లాలుగా ఆయన నాకిచ్చి వెళ్ళిపోయిన ఆ మాంగళ్యం, బొట్టు, కాటుక, గాజులు అన్నీ ఆయనకి తిరిగిచ్చేసే అవకాశాన్ని కలగజేశారు. ఇప్పుడు నా గుండె తేలికబడింది. అక్కయ్య, వెళ్ళొస్తా. బాబుగారు, అక్కయ్యని తీసుకుని ఎప్పుడైనా మా ఊరికి రండి. బాబు బాబు బాబు, నువ్వు నవ్వుతూ నన్ను వెళ్ళిపోమన్నావుగా, ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను. నువ్వే మా ఊరుతూ గాని. అక్కడ ఏముంది? గోదావరి ఉంది, గుడి ఉంది, అక్కడ మాకు చిన్న ఇల్లుంది. వస్తావా? నా బాబే, నువ్వు పెద్దవాడివయ్యి మీ నాన్నగారంత డాక్టర్ అయిపోవాలి. అప్పుడు కూడా నీకు ఈ పిన్ని గుర్తుంటుందా? వస్తాను బాబు. నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా తిరుపెట్టేలేక బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా తిరుపెట్టేలేక బుగ్గ. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకింతాలి కలకాలం, పులకింతాలి కలకాలం.
శారద మన ఊరొచ్చిందిలే అమ్మా. శారద 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 శారద